నాంపల్లి మండల పరిధిలోని పసునూరు గ్రామ పంచాయతీ జమ్మిగడ్డ నుండి తీదేడు మీదుగా హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవే వరకు అనుసంధానం చేస్తూ 25 కోట్ల వ్యయంతో సుమారు 8 కిలోమీటర్ల మేర 2 వరుసల రోడ్డు నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాలు మండలాలను అనుసంధానం చేస్తూ కోట్ల రూపాయల నిధులు వెచ్చించి బీటీ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. నాంపల్లి మండల పరిధిలోనే పసుపునూరు గ్రామ పంచాయతీ జమ్మిగడ్డ నుండి తిందేడు మీదుగా హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవే వరకు అనుసంధానం చేస్తూ 25 కోట్ల వ్యయంతో సుమారు 8 కిలోమీటర్ల మేర 2 వరుసల రోడ్డు నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలోనే గ్రామాలు మండలాలను అనుసంధానం చేస్తూ కోట్ల రూపాయల నిధులు వెచ్చించి బీటీ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే ఇడికూడ నుండి కొండమల్లపల్లి వరకు 2 వరుసల రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నాంపల్లి కొండమల్లపల్లి 2 వరుసల రోడ్లకు అనుసంధానం చేస్తూ పసుపునూరు గ్రామం నుండి తిందేడు మీదుగా నాగార్జున సాగర్ హైవేకు అనుసంధానం చేసే 2 వరుసల రహదారి పనులు పూర్తయినట్లయితే నార్కట్పల్లి, చిట్యాల, చండూరు, నాంపల్లి నుండి దేవరకొండ, డిండి, శ్రీశైలం, కల్వకుర్తి, అచ్చంపేట, హైదరాబాద్, కర్నూలు జాతీయ రహదారికి ప్రయాణం చేయడానికి వాహనాల రాకపోకలు సాగించడానికి మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని రోడ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేస్తున్నందుకు మునుగోడు నియోజకవర్గ ప్రజలు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రస్తుతం మనము ఇక్కడ పసునూరు నుండి తీదేడు మీదుగా సాగర్ హైవే వరకు నడుస్తున్నటువంటి డబుల్ రోడ్డు నిర్మాణ పనుల వద్ద ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్టయితే త్వరితగతిన పూర్తి చేయడానికి శరవేగంగా రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అదేవిధంగా ఈ రోడ్డు నిర్మాణము పసునూరు జమ్మిగడ్డ వద్ద నుండి సాగర్ హైవే వరకు సుమారు 8 కిలోమీటర్ల మేర 25 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తవుతుంది. ఒకవేళ ఈ రోడ్డు కనుక పూర్తి అయినట్లయితే ఇప్పటికే మనకు ఇడుకూడ నుండి కొండమల్లపల్లి వరకు డబల్ రోడ్ నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆ రోడ్డుకు అనుసంధానం చేసుకొని పసునూరు నుండి తీదేడు ఇంకా సాగర్ హైవే వరకు కనుక ఈ రోడ్డు పూర్తయినట్టయితే ఇటువైపు నుండి నాంపల్లి మండలం నుండి దేవరకొండ, అదేవిధంగా డిండి చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళే వారికి, కల్వకుర్తి ప్రాంతాలకు వెళ్ళే వారికి ఈ సమీప దూరం దగ్గరగా ఏర్పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నార్కట్పల్లి, చండూరు ఈ ప్రాంతాల నుండి వచ్చే వారికి కూడా శ్రీశైలం వెళ్ళే వారికి డిండి మీదుగా అతి దగ్గరగా సమీపంలో ఉండేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ రోడ్డు నిర్మాణము పూర్తి చేసినట్టయితే ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి చొరవతోటి రోడ్లన్నీ కూడా వెడల్పుగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రోడ్లపై ఉన్నటువంటి ఏదైతే ఎక్కువగా దూరాన్ని తగ్గించడానికి, ప్రజలకు సౌకర్యవంతంగా మారడానికి, అదేవిధంగా పట్టణ ప్రాంతాలకు వెళ్ళడానికి, మండలం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళే వారికి కూడా అనుసంధానం చేసినటువంటి డబల్ రోడ్ల నిర్మాణం అనేది పూర్తయినట్టయితే ప్రజలకు రవాణా సౌకర్యము ఈజీగా ఉండే విధంగా, సులువుగా మారే విధంగా కూడా మనకు కనబడుతూ ఉన్నది. కాబట్టి త్వరితగతిన ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తూ ప్రజలకు అందించాలని చెప్పేసి మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్.
శ్రీశైలం